స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి భీష్మ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. భీష్మ కర్ణుల సంభాషణ. తరువాత రాజులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. కర్ణుడు ఒకడే ఉన్నాడు. భీష్ముడు అతనిని స్నేహపూర్వకంగా చూస్తూ, కర్ణా, నీవు కుంతీపుత్రుడవు కాని రాధాపుత్రుడవు కావు. నీ తండ్రి అధిరథుడు కాదు, సూర్యుడు. నాకీ విషయం నారదుడు, కృష్ణద్వైపాయనుడు చెప్పారు. నాయనా, నాకు నీ మీద ఏ మాత్రం ద్వేషం లేదు. సత్యం చెబుతున్నాను. నువ్వు నిష్కారణంగా పాండవులను ద్వేషిస్తుండడం చేత నీ తేజోవధ కొరకై నేను ఆ విధంగా అప్పుడప్పుడు పరుషంగా మాట్లాడుతుండేవాడిని. నీ పుట్టుక ధర్మలోపంచేత జరిగిన పుట్టుక. అందుచేతనే నీకిలాంటి బుద్ధి కలిగింది. సుగుణవంతుల బుద్ధి కూడా నీచులను ఆశ్రయించడం వల్ల మాత్సర్యం చేత ద్వేషభావంతో నిండి ఉంటుంది. జాతోసి ధర్మలోపేన తతస్తే బుద్ధిరీదృశి నీచాశ్రయాన్మత్సరేణ ద్వేషిణీ గుణనామపి. భీష్మపర్వము 122:12. అందుచేతనే నేను సభలో కూడా అనేక పర్యాయాలు నిన్ను నిందిస్తుండేవాడిని. ఈ లోకంలో శత్రువులు ఎవ్వరూ యుద్ధరంగంలో నీ వీర్యాన్ని ఎదుర్కొనజాలరను విషయం నాకు తెలుసు. నీ బ్రహ్మణ్యత్వము, శౌర్యము, దాననిష్ఠ ఇవన్నీ నాకు తెలుసు. దేవతా సమానుడా, నీతో సమానుడెవడూ లేడు. అయినా కూడా కుటుంబంలో భేదం కలగకూడదను అభిప్రాయంతోనే నేను నిన్ను పరుషంగా మాట్లాడాను. నీవు కృష్ణార్జునులతో సమానుడవు. నీవు ఒంటరిగా ఏ విధంగా మహాయుద్ధాలలో జయం సంపాదించావో నాకు తెలుసు. అరిసూదనా, పాండవులు నీ సోదరులు. వాళ్లతో కలిసి ఉండు. పృథివీతలం మీద ఉన్న క్షత్రియులందరూ క్షేమంగా ఉందురుగాక అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు సవినయంగా ఇలా అన్నాడు. మహాబాహూ, నాకిదంతా తెలుసును, సంశయం లేదు. నీవు చెప్పినట్లు నేను కుంతీపుత్రుడనే కాని సూతపుత్రుడను కాను. అయితే కుంతి నన్ను చెత్త పారేసినట్లు పారేస్తే సూతుడు పెంచాడు. నేను దుర్యోధనుడిచ్చిన ఐశ్వర్యం అనుభవించి ఇప్పుడు అదేమీ కాదన్నట్లు చేయజాలను. వాసుదేవుడు
పాండవుని కోసం ఎంత పట్టుదలతో అతనికి సహాయం చేస్తున్నాడో అట్లే నేను నా ధనము, శరీరము, పుత్రులు, భార్యలు, యశస్సు అంతా కూడా దుర్యోధనుని నిమిత్తం త్యజించాను, అతనికి సమర్పించాను. భుక్త్వా దుర్యోధనైశ్వర్యం న మిథ్యా కర్తుముత్సహే వసుదేవసుతో యద్వత్ పాండవాయ దృఢవ్రతః వసుచైవ శరీరం చ పుత్రదారం తథా యశః సర్వం దుర్యోధనసార్ధే త్యక్తం మే భూరి దక్షిణ. భీష్మ పర్వము 122, 24, 5. క్షత్రియ జాతి వీరస్వర్గం పొందాలి, కానీ రోగాలతో పీక్కొని చావకూడదు అను ఉద్దేశ్యంతో నేను సుయోధనుని పక్షంలో ఉంటూ నిత్యము పాండవులకు కోపం కలిగించాను. మా చైతద్వ్యాధిమరణం క్షత్రం స్యాదితి కౌరవ కోపితాః పాండవా నిత్యం సమాశ్రిత్య సుయోధనం. భీష్మ పర్వము 122, 27. తప్పక జరగవలసి ఉన్న ఈ విషయాన్ని మార్చడానికి శక్యం కాదు. దైవాన్ని పురుషకారం చేత త్రిప్పివేయాలని ఎవరు ప్రయత్నిస్తారు? అవశ్యభావీ హ్యర్థో యం యో న శక్యో నివర్తితుం దైవం పురుషకారేణ కో నివర్తితుముత్సహేత్. భీష్మ పర్వము 122, 27. పితామహ, పృథివీ నాశనాన్ని సూచించే నిమిత్తాలు అనగా దుశ్శకునాలు మీరు చూచారు కదా, సభలో కూడా చెప్పారు కదా. నాకు పాండవులను గూర్చి, వాసుదేవుణ్ణి గూర్చి పూర్తిగా తెలుసు. ఇతరులెవరూ వాళ్లను ఓడింపజాలరు అను విషయం కూడా తెలుసు. అయినా వాళ్లను ఎదిరించాలని ప్రయత్నం చేస్తున్నాను. యుద్ధరంగంలో పాండవులను జయించాలని నా మనస్సు దృఢనిశ్చయంతో ఉంది. ఈ వైరాన్ని ఎవ్వరూ తొలగింపజాలరు. తండ్రి, స్వధర్మాచరణంలోనే నా మనస్సుకు ఆనందం. నేను అర్జునునితో యుద్ధం చేస్తాను. యుద్ధం చెయ్యాలనే నిశ్చయంతో ఉన్న నాకు అనుమతి ఇమ్ము. వీరా, నీ అనుజ్ఞ తీసుకొని యుద్ధం చెయ్యాలని అనుకుంటున్నాను. ధనంజయేన యోత్స్యేహం స్వధర్మ ప్రీతమానసః అనుజానీష్వ మాం తాత యుద్ధాయ కృతనిశ్చయం అనుజ్ఞాతస్త్వయా వీర యుద్ధేయమితి మే మతిః. భీష్మ పర్వము 122, 32. నేను తొందరపాటు వల్ల కానీ, చాపల్యం వల్ల కానీ ఏవైనా చెడ్డ మాటలు మాట్లాడితే, చేయకూడని పనులు చేస్తే వాటిని క్షమించు. కర్ణుని మాటలు విన్న భీష్ముడు, కర్ణా, సుదారుణమైన ఈ వైరాన్ని ఛేదించడం శక్యం కాకపోతే నీవు స్వర్గం కోరుతూ యుద్ధం చెయ్యి. నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. కోపం విడిచి తొందరపాటు లేకుండా శక్త్యానుసారంగా, ఉత్సాహానుసారంగా సత్పురుషుల మార్గాన్ని అనుసరిస్తూ యుద్ధం చెయ్యి. నీకు అనుమతి ఇస్తున్నాను. నీకేమి కావాలని కోరుకుంటున్నావో
అది లభిస్తుంది. క్షత్రియ ధర్మం అనుసరించడం చేత జయింపబడిన లోకాలు నీకు అర్జునుడి ద్వారా లభిస్తాయి. నీ బలాన్ని, వీర్యాన్ని ఆలంబనంగా చేసుకొని అహంకారశూన్యుడవై యుద్ధం చెయ్యి. ధర్మసమ్మతమైన యుద్ధం కంటే అధిక శ్రేయస్కరమైనది క్షత్రియునికి మరొకటి ఏదీ లేదు. యుధ్యస్వ నిరహంకారో బలవీర్య విపాశ్రయ ధర్మాద్ధి యుద్ధాశ్రేయో న్యత్ క్షత్రియస్య న విద్యతే. భీష్మ పర్వము 122:37. కర్ణుడు ఈ విధంగా భీష్మ పితామహుని అనుజ్ఞ పొంది ఆయనకు అభివాదనం చేసి సెలవు తీసుకొని దుర్యోధనుని దగ్గరికి వెళ్ళాడు. ఇంతటితో భీష్మ పర్వం సమాప్తం. ఓం తత్సత్.